భోజనం ముగించి చేయి కడుక్కొని వరండాలోకొచ్చాడు వరదరాజు. శివయ్య కాస్త వెనకగా భోజనం పూర్తి చేశాడు. అతడు లేచి చేయి కడుక్కునేందుకు వెళుతుంటే, అదేం కాలు కుంటుతున్నారు అని ప్రశ్నించింది మీనాక్షి. ఏతం బల్లమించి జారిపోయాను, కొంచెం బెణికిందులాగుంది. శివయ్య జవాబు రాజు చెవుల్లో పడ్డది. అన్న తనతో ఆ మాట ఎందుకు చెప్పలేదు? ముళ్ళగట్లంట నడుస్తుంటే కాలి జారి పడ్డానని అబద్ధం ఎందుకు చెప్పాడు? అసలు అన్నయ్యకి ఏతం తోడవలసిన అవసరం ఏమొచ్చింది? పాలికాపు ఏమయ్యాడు అనుకున్నాడు. అన్నయ్య, మల్లయ్య కనిపించడం లేదేమిటి అన్నాడు యథాలాపంగా అడిగినట్లు. మానిపించేశాను అన్నాడు శివయ్య పైమీద తుండుతో చేయి తుడుచుకుంటూ. ఏమైంది? అయ్యేందుకు చేసేందుకు ఏమీ లేకపోవడం వల్లనే. కళ్ళాన రాలే ఆ కాస్త గింజలకి రైతు బుగత ఇద్దరు ఉండాలా అన్నాడు శివయ్య. క్షణకాలం అన్న ముఖం వైపు చూస్తూ ఉండిపోయాడు రాజు. శివయ్య జనపనార ముందు వేసుకొని తాడు పేనే పనిలో మునిగిపోయాడు. ఏమిటి జీవితం? ఎందుకిలా అవుతుంది? ఒక తల్లికి పుట్టకపోయినా ఇద్దరం ఒక తండ్రి బిడ్డలం. పాలేరుని కూడా మానిపించి ఒంటరిగా పాడికట్టి పొలం దున్ని కష్టిస్తున్నాడు అతడు. అప్పనంగా వచ్చిన భోగభాగ్యాలను అనుభవిస్తూ పేరుకి ఉద్యోగం వెలగబెడుతూ గొప్పవాణ్ణని పొంగిపోతున్నాడు తను ఇంత గొప్పవాడు కావడం వల్లే తన కోసం పాటుపడిన వారిని ఆదుకోలేకపోతున్నాడు. తనకేమీ పట్టనట్టు వారి పాటలకు వారిని వదిలి ఊరుకుంటున్నాడు. తను కొద్దివాడైతే ఏదైనా చిన్న ఉద్యోగం చేసుకుంటూ అన్నకి వదినకి ఆసరాగా ఉండేవాడు. కష్టమో సుఖమో కలిసి బతికేవారు. కొద్ది కొద్దిగా చేసిన అప్పులు చెల్లగొట్టుకునేవారు. ఈనాడు తను కొద్దివాడు కాదు. చేతిలో 1,00,000 రూపాయలున్నాయి. అయినా అన్న అప్పులు తీరేందుకు తనేమీ సహాయం చేయలేకపోతున్నాడు. వారి బ్రతుకులు మెరుగుపడేందుకు ఏమీ చేయలేకపోతున్నాడు. చిన్నపిల్లవాడి చేతిలో 10 పైసలో 25 పైసలో నాణెం పెడితే వెంటనే పోయి తనకు కావాల్సింది కొనుక్కుంటాడు. అదే 10 రూపాయల నోటు పెడితే అది వాడికి ఎందుకు పనికిరాదు. ధైర్యం చేసి దాన్ని మార్చలేడు. మార్చినా పెద్దవారికి జమా ఖర్చులు చెప్పవలసిన అవసరం ఉంటుంది. సరిగ్గా అదే పని చేశాడు తన మామగారు. ప్రతి నెల 100-200 చేతికిస్తే అందులో కొంత అన్నకి పంపి నెల నెల ఇలా పంపుతాను అన్నయ్య, అప్పులు తీర్చేయి అని చెప్పగలిగి ఉండేవాడు తను. నా అల్లుడికి నెల నెల జీతంలా సొమ్ము చేతిలో పెడతానా? అది అతనికి నాకు చిన్నతనం కాదా అని తన ఔదార్యాన్ని వెల్లడిస్తూ 1,00,000 రూపాయలు తన పేర బ్యాంకులో వేశారు మామగారు. కానీ ఈ 1,00,000 తన అవసరాలకు కానీ తన అన్నకి కానీ ఎందుకు పనికిరావు. దాన్ని భద్రంగా పెట్టెలో పెట్టి పూజించవలసిందే. తెగించి దాన్ని ఖర్చు చేసినాడు తనకి ఆ ఇంట్లో ఇప్పటి స్థానం ఉండదు. అందువల్ల తను పొందే ఘోర నష్టం ఏమీ ఉండదు. తన చదువుతో తను బ్రతకగలడు, తన భార్యని పోషించుకోగలడు. కానీ అనురాధ మనస్సు బాధపడుతుంది. అటు తల్లిదండ్రుల్ని ఇటు భర్తని కాదనలేక బాధపడుతుంది. తను ఒట్టి వ్యర్థుడు. దేనికి తెగించలేడు, ఏమీ చేయలేడు. అటు రాధ మనసు నొప్పించలేడు, చేతబడునున్న ఐశ్వర్యాన్ని వదులుకోలేడు. ఇటు అన్నా వదినల ఆర్థిక అవసరాలకు ఆదుకోలేడు. తన చదువు కోసం పెళ్లి కోసం చేసిన అప్పుల్లో అన్న మునిగిపోతుంటే చూస్తూ ఊరుకోనూ లేడు. తను బీఎస్సీ చదువుతుండే రోజుల్లో అనురాధతో అన్న మాట గుర్తుకొచ్చింది రాజుకి. నేను మొదటి నెల జీతం అందుకోగానే వదిన గాజులు విడిపిస్తాను అన్నాడు. ఆ గాజులు ఎప్పుడో కరిగిపోయాయి. ఇంకా మిగిలి ఉన్నా విడిపించే స్థితిలో లేడు తను. ఇంత అందమైన తన జీవితం ఇంత నిరర్ధకంగా ఎందుకు మారింది? దీనికి కారణం ఏమిటి? కర్తలెవరు? అన్నీ నువ్వే నువ్వే లోనుండి అంతరాత్మ ఘోషించింది. అత్తింటి ఐశ్వర్య ప్రలోభంలో పడి తల్లిదండ్రుల కన్నా మిన్నగా చూసిన అన్నా వదినలకి అన్యాయం చేస్తున్నావు. వారు తమ బాధ్యతలను కష్టనష్టాలకు గురైనా నిర్వర్తించారు. నువ్వు భోగలాలసుడివై బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నావు. అత్త నోటికి, మామయ్య ఖ్యాతికి, భార్య అందానికి బందీవైపోయావు. బంగారు సంకెళ్ళు బంధింపబడ్డా నీకు ముక్తి లేదు. నిన్ను నమ్ముకున్న నీ అన్నా వదినలకి భుక్తి లేదు. శరీరంలోని ప్రతి అణువు రాజుకి ఎదురు తిరిగి నిందించింది. ఇంకా ఆ ఇంట నిలవలేకపోయాడు వరదరాజు. ఆ ఘర్షణకి తట్టుకోలేకపోయాడు. తను తెచ్చిన బట్టలు అన్నా వదినల చేతిలో పెట్టే సాహసం లేకపోయింది. వాటిని అక్కడే వదిలి, వస్తాను అన్నయ్య, మళ్ళా వస్తాను వదినా అంటూ కాలు కదిపాడు. వీధి గుమ్మం దాటిపోతూ క్షణకాలం ఆగి వెనుతిరిగి చూసి తను తండ్రిగా పోతున్న మాటని మెల్లగా జారవిడిచాడు. ఇదేమిటి నువ్వు ఇలా తయారయ్యే వరదం? ఇంత మంచి మాటని ఇప్పుడా ఈ విధంగా నా చెప్పడం? రాధ తల్లి కాబోతుందంటే నాకెంత ముచ్చటగా ఉంది.
పండులాంటి కొడుకును కనమని అక్క ఆశీర్వదించిందని రాధతో చెప్పు అంది మీనాక్షి సంతోషంగా. జీవితమంతా భ్రాంతిగా కన్ను విప్పితే కరిగిపోయే కల్లా అనిపిస్తున్నది వదిన. దారం తెగిన గాలిపటం భూమికి దూరంగా ఎటో ఎగిరిపోతున్నట్లున్నది నా పరిస్థితి. ఏది మార్గమో ఏది గమ్యమో ఎంతకీ తేల్చుకోలేకపోతున్నాను. నా బ్రతుకును మంచి చెడు పొంచి పొంచి వెంటాడుతున్నాయి వదిన. ఏ క్షణాన ఏది పైబడి వశం చేసుకుంటుందో తెలియకుండా ఉంది అన్నాడు వరదరాజు పట్నం దిక్కుగా కదిలిపోతూ. చీకటి పడుతుంటే చావిట్లో కాలు పెట్టిన అల్లుణ్ణి చూసి నడిచే వచ్చావా? రేపు ఉదయం కానీ రానన్నావని డ్రైవర్ చెప్పాడు అంటూ ఆశ్చర్యంగా ప్రశ్నించింది రాజమ్మ. మరునాడు వస్తానని రాజు ఊరికి బయలుదేరిన 2-3 రోజులు వదిన దగ్గర గడపందే రాడని రాజమ్మ అభిప్రాయం. అన్న సమయానికి ముందుగానే అల్లుడు తిరిగి రావడంతో అన్నదమ్ముల మధ్య ఏదో వివాదాలు జరిగి ఉంటాయనుకుంది. అది డబ్బుకి సంబంధించిందే అయి ఉంటుందని ఊహించింది. భర్త ఇచ్చిన 1,00,000 రూపాయలు అన్న చేతిలో పెట్టి రాలేదు కదా అని క్షణకాలం నివ్వెరపోయింది. అలా జరిగి ఉంటే రాజు ముఖం ఇంతకన్నా ప్రసన్నంగానే ఉండేది. అలా చిటపటలాడుతూ ఉండదు. తనకి తనే సమాధానం చెప్పుకుంది రాజమ్మ. అత్తగారు తన వంక గుడ్లురిమి చూస్తున్నట్లు అనిపించింది రాజుకి. బయట కాళ్ళు తుడుచుకునే వచ్చాను. మీ గచ్చులేం బురద కాలేదు కాస్త తీక్షణంగానే జవాబు చెప్పి మేడ మీదకి చరచరా వెళ్ళిపోయాడు రాజు. ఆ రాత్రి అనురాధ ఎంత బ్రతిమలాడినా రాజు భోజనానికి రాలేదు. నన్ను కాసేపు ఒంటరిగా కళ్ళు మూసుకొని పడుకొని రాదా అంటూ ఆమె మీద విసుక్కున్నాడు. మరునాడు వేళకి ముందుగా ఆఫీస్కి వెళ్ళిపోయి బాగా చీకటి పడే వరకు ఇంటికి తిరిగి రాలేదు. అల్లుడు 5 గంటలకే ఆఫీసు వదిలి వేశాడని రాఘవయ్య చెప్పాడు. ఒంటరిగా రాజుకి ఇక్కడ అక్కడ తిరిగే అలవాటు లేదు. ఇంతకాలంగా పట్టణంలో ఉంటున్నా చెప్పుకోదగ్గ స్నేహితులు లేరు. మరి ఎక్కడ తిరుగుతున్నట్లు అనుకుంది రాధ. నిన్న వచ్చిన దగ్గర నుంచి ఏదో ఆదో మాదిరిగా ఉన్నాడు. ఆ ఊళ్ళో ఏమైందో వాటాల కోసం మాట అనుకున్నారేమో అంది రాజమ్మ. అసలు వారికున్న ఆస్తి అనగా ఎంత? దానిలో వాటా కోసం రాజు అన్నతో తగువులాడటం ఏమిటి? నీకేం తెలియదు, నువ్వు ఊరుకో అమ్మా. రాజు సొమ్ము కోసం బ్రతికే మనిషి కాడు అంది రాధ. ఈ కబుర్లకేం కానీ అసలు అతడు ఎక్కడ తిరుగుతున్నాడో డ్రైవర్ని కారు తీసుకుపోయి చూడమను అంది రాజమ్మ. నేను వెళ్ళి చూసి తీసుకువస్తానంటూ రాధ బయలుదేరింది. రాజు కోసం చూడవలసిన ప్రదేశాల్లో మొదటిది ఏటికట్టు. ఏటివైపు పోనీ అంది కారులో కూర్చుంటూ. ఆమె అనుకున్న విధంగా రాజు అక్కడే కూర్చున్నాడు. 2 ఒడ్లని కలుపుతున్న వంతెన వంక చూస్తున్నాడు. వంతెన కింద జలజలా పారుతున్న నీళ్ల వంక చూస్తున్నాడు. దూరంగా ఆవలిగట్టున వెన్నెలలో మసకగా కనిపిస్తున్న పంటకాలవ వంక చూస్తున్నాడు. అది తను పుట్టి పెరిగిన చోటు. ఇది తనను మనిషిగా మలిచిన చోటు. తను దేనికి చెందుతాడు? వారు అనురాగంతో లాలించి పోషించారు. వీరు ఆదరంతో చదివించి పెద్ద చేశారు. తను ఎవరికి చెందుతాడు? తను శివయ్య తమ్ముడా, రాఘవయ్య అల్లుడా? తన విధేయత ఎవరి పట్ల ఉండాలి? తను జీవితంలో దేనికి హెచ్చు ప్రాధాన్యం ఇవ్వాలి? రక్త సంబంధానికా, జీవిత పురోభివృద్ధికా? రాధ పిలుపుతో సరి అయిన జవాబులు చెప్పుకోలేని ప్రశ్నలతో సతమతమవుతున్న వరదరాజు ఉలిక్కిపడి చూశాడు. రాధా, నువ్వు ఇలా ఎందుకు వచ్చావు అంటూ ప్రశ్నించాడు ఆత్రంగా. నేను ఎలా వచ్చానన్నదానికి కారు కనిపిస్తూనే ఉంది. ఇంకెందుకు వచ్చానంటే మీకోసం అంది రాధ. అది కాదు రాధా, నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలిసింది? ఎవరు చెప్పారు? మీరు ఎక్కడ దాగున్నా నా హృదయం తెలుసుకోగలుగుతుంది రాజు. నేను ఎక్కడ ఉన్నా అది నీ వెంటనే ఉంటుంది అంది రాధ రాజు పక్క ఇసుకలో కూర్చుంటూ. ఇసుక కాళ్ళకి చల్లగా తగిలింది. చలిగాలి రివ్వున ముఖానికి కొట్టింది. మంచు పడుతున్నది రాధా, లేచి వెళ్ళిపోదాం పదా. ఈ చలిగాలి నీ ఒంటికి మంచిది కాదు. మీ ఒంటికి మంచిదనే కదా ఇప్పటి వరకు ఈ చలిలో కూర్చున్నారు. నా ఒంటికి మాత్రం ఏమి హాని చేస్తుంది అంది రాధ. నువ్వు ఉట్టి మనిషివి కావు రాధా, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి అన్నాడు రాజు ఆమె చెయ్యి అందిపుచ్చుకొని లేపుతూ. ఓ అబ్బా, ఈ అభిమానం అంతా పుట్టబోయే అబ్బాయి మీదనా? ఇంకా నా మీదే అని మురిసిపోతున్నాను నేను అంది రాధ కొంటిగా నవ్వుతూ. నాకు ఎవరైనా నీ తర్వాతనే రాధా అన్నాడు ఆమె చేతిని మృదువుగా నొక్కుతూ. మీ వదిన కూడానా ఉడికించే ధోరణిలో అంది రాధ. అది వరలో ఎప్పుడైనా ఇటువంటి సంభాషణ జరిగితే వదిన పట్ల తనకి గల మమతకి
రాధ పట్ల తన మనసులో పరవళ్ళు తొక్కే అనురాగాల లహరికి గల భేదాన్ని అరగంటకి తగ్గకుండా ఆమెకి బోధ చేసేవాడు రాజు. మీ ఇద్దరి ప్రేమానురాగాలకు నా హృదిలో వేరువేరు స్థానాలు ఉన్నాయి రాధా, అవి ఒకదానితో ఒకటి ఏనాటికి పోటీకి సిద్ధం కావు అనేవాడు. రాధ మాటతో రాజు ముఖం నల్లబడిపోయింది. పదరాధా అంటూ ఆమె చేయి పట్టుకొని కారు వైపు నడక సాగించాడు. నిజంగా అత్తగారింట ఏదో జరిగి ఉంటుంది, లేకపోతే వదిన మాట ఎత్తగానే రాజు అలా మౌనం వహించడు అనుకుంది రాధ. 1-2 సార్లు అతడు అన్యమనస్కుడుగా ఉండడానికి కారణం తెలుసుకుందామని ప్రయత్నించింది రాధ. ఇప్పుడు నన్నేం ప్రశ్నించుకు రాధా, చెప్పవలసినప్పుడు నేనే చెబుతాను అన్నాడు రాజు. ఒక చోటు నుంచి వేళ్లతో పెళ్లగించి ఇంకో చోట పాతిన మొక్క మొదట్లో ముఖం వేలవేయడం సహజమే. ఆ మట్టితో పొత్తు కుదిరి ఆ గాలికి నీటికి అలవాటు పడ్డాక అదే మారాకు తొడుగుతుంది అనుకున్నాడు రాఘవయ్య. 2 నెలల పాటు తల పగలగొట్టుకొని ఆలోచించి చివరికి ఒక నిశ్చయానికి వచ్చాడు రాజు. మామగారు తన పేర బ్యాంకులో పెట్టిన సొమ్ములో కొంత తీసి అన్న అప్పులన్నీ తీర్చేయాలనుకున్నాడు. ఆ అప్పులో ప్రతి పైసా తన కోసం ఖర్చు చేయబడ్డదే. వాటి వల్ల అన్న అగచాట్ల పాలై పుట్టి పెరిగిన గ్రామంలో అవమానాలు పొందుతుండటం న్యాయం కాదు అనుకున్నాడు. అప్పులు తీరిపోతే ఆ ఆస్తి వారిద్దరికీ జీవిత పర్యంతం చాలు, తనకి అందులో వాటా పంచనక్కర్లేదు. మామగారి ఇంట ఉన్నా లేక ఎక్కడైనా వేరుగా ఉద్యోగం చేసుకున్నా తను బ్రతకగలడు. ఈ నిశ్చయానికి వచ్చాక రాజుకి తన తల మీద నెలల తరబడి ఉన్న బరువు దిగిపోయినట్లు అనిపించింది. ఇంటిలో అందరితో నవ్వుతూ మాట్లాడగలిగాడు. రాధ కోసం తను చేయరాని పని ఏదో చేశానన్న బాధ తీరిపోయాక స్వతంత్రుడైనట్లుగా భావించాడు. సాధ్యమైనంత త్వరలో ఈ ఆలోచన ఆచరణలో పెట్టి రుణవిముక్తుడు కావాలని తహతహలాడాడు. మే నెలాఖరి వారం. ఆఫీసులో పని ఒత్తిడి అంతగా లేదు. మా ఊరు వెళ్ళి 2 రోజులు ఉండి వస్తానని బయలుదేరాడు రాజు. ఈసారి ఆస్తిపాస్తుల వ్యవహారాల గురించి అన్నతో తెగతెంపులు చేసుకునేందుకు రాజు బయలుదేరుతున్నాడని రాజమ్మ ఊహించింది. దానితో ఆ ఊరి పీడ వదిలిపోతుందని సంతోషించింది. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అంది రాధ. నేనేమైనా వ్యాపారపు పని మీద వెళుతున్నాననుకున్నావా, లాభం చేసుకురావడానికి అన్నాడు రాజు. ఊరికే అన్నానండి, మీ అన్న వదిలిన దీవెనలు అందుకొని రండి, అంతకన్నా మనం కోరుకోవలసిన లాభం ఏముంటుంది అంది రాధ. వదిన తన దీవెన కోరిక కూడా ఆ రోజునే పంపించింది. పండంటి కొడుకుని కనాలట, మరి చూసుకో, ముందుగా ఏం జాగ్రత్తలు పడతావో అన్నాడు నవ్వుతూ రాజు. చిరునవ్వుతో అంపకం పెట్టింది రాధ. రాజు ఇల్లు చేరేసరికి ఇంట్లో అలికిడి లేదు. వదిన అన్నయ్య ఇద్దరు ఎక్కడికెళ్ళుంటారు అనుకుంటూ ముందు చావిడి దాటి గదిలోకి చూశాడు రాజు. పూర్ణ బట్టలు ఆ వస్తువులు ముందు వేసుకుని కూర్చుంది మీనాక్షి. వదినా అని పిలిచాడు రాజు. అమ్మా అని పిలిచినట్లు వినిపించింది మీనాక్షికి. పూర్ణ, పూర్ణ వచ్చావా నా తల్లి అంటూ గుమ్మం వైపు పిచ్చిగా చూసింది. వదిన ఇదే పరిస్థితిలో ఉంటే ఏదో రోజున పిచ్చిదైపోతుంది అనుకున్నాడు రాజు. నేనొదిన వరదరాజుని అన్నాడు ఆమెను సమీపిస్తూ. కళ్ళనీళ్ళని పైట చెంగుతో తుడుచుకుంటూ లేచింది మీనాక్షి. నువ్వా వరదం, ఇంట్లో సామాన్లన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి, ఒకసారి సరిగా సర్దుదామని మొదలుపెట్టాను అంది. తను పూర్ణ జ్ఞాపకాలని తవ్వుకోలేదు అన్నట్లు. అన్నయ్య ఏడు వదినా అటు ఇటు చూస్తూ అడిగాడు రాజు. వీధి అరుగు మీద లేరా, ఆవుల శాలలో ఉన్నారేమో చూడు అంది మీనాక్షి. ఆవుల శాల అంతా వెలితిగా ఉంది. ఒక చివరకు బక్క చిక్కిన ఒక ఆవు, అదే స్థితిలో ఉన్న ఒక దూడ ఉన్నాయి. ఆవు ముందు కూర్చొని దాని గంగడోలు దువ్వుతున్నాడు శివయ్య. అది ఆప్యాయంగా అతని తలను మూజిస్తుంది. అది నోరు లేని పశువు అయినా దానికి తిండి పెట్టే యజమాని అంటే అభిమానం ఉంది. చేసిన మేలు మరిచిపోవడం, పాలు పోసి పెంచిన చేతినే పడగొట్టడం ఒక్క మనుషులకే చెల్లుతుందేమో అనుకున్నాడు రాజు. తను అటువంటి వారి కోవకి చెందబోవడం లేదు, తన బాధ్యతలని కాదని కాలదనడం లేదు అని సంతృప్తి పడ్డాడు. అన్నయ్య అని పిలిచాడు. రాజు చేతులు నేలకానించి లేచి నిలబడ్డాడు శివయ్య. ఆవులింకా మేత నుంచి రాలేదా అంటూ ప్రశ్నించాడు రాజు. మన ఆవుని మేతకి బయటికి పంపడం మానేశాను రాజు. అక్కడికి పోయినా తినేందుకు పశువులకి కడుపు నిండా గడ్డి ఎక్కడ దొరుకుతుంది? పొలం నుంచి వచ్చే ముందు నేనే 4 పరకలు తవ్వుకు తెచ్చి వేస్తున్నాను. ఎండుగడ్డి ఇంట్లో ఉండనే ఉంది. ఎర్రావు పడ్డ కనిపించడం లేదేం? అమ్మేశాన్రా. మా 2 మనుషులకు 2 ఆవుల పాడి ఏం చేసుకుంటాము అన్నాడు శివయ్య.
ఎర్రావు పడ్డ ఆ ఇంట పుట్టిన ఆవుకి 3వ తరంది. దాన్ని అన్నయ్య అమ్మివేయడం అన్న మాటని నమ్మలేకపోయాడు రాజు. అప్పుల కోసం ఎవరో తోలుకుపోయి ఉంటారు అనుకున్నాడు. ఆ పడ్డ ఇల్లు దాటి పోతుంటే అన్నా వదిన ఎంత బాధ అనుభవించి ఉంటారో ఊహించుకోవడమే రాజుకి బాధాకరమైంది. ఈ రోజుతో నీ అవమానాలు బాధలు తీరిపోతాయి అన్నయ్య. ఇంక ఈ గ్రామంలో నిన్ను ఎవరు వేలెత్తి చూపలేరు. ఈ బుద్ధి నాకు ముందుగానే కలిగితే బావుండేది. నా నీడను చూసి నేనే బెదిరిపోయాను. ఇప్పటికైనా ధైర్యాన్ని కూడగట్టుకోగలిగాను. అదే నాకు తృప్తిగా ఉంది అని మనసులో అనుకుంటూ అన్న చేతిని ఆప్యాయంగా అందుకోబోయాడు రాజు. చేతి నిండా మన్ను పేడ అంటుకుంది రాజు. తాకబోకు అన్నాడు శివయ్య. అప్రయత్నంగా రాజు చెయ్యి వెనక్కి వచ్చేసింది. అన్నదమ్ములు లోపలికి వచ్చేసరికి ఉప్పు కారం జల్లిన దోసబద్దలు, కంచు గ్లాసులతో మజ్జిగ తేట తెచ్చి ముక్కాలి పీట మీద పెట్టింది మీనాక్షి. ఆ రోజు వ్యవహార విషయాలేమీ మాట్లాడలేదు వరదరాజు. తన చిన్ననాటి సంగతులు, కాలేజీ రోజులు, వదిన మీద అలక వంటి సంగతులు మాట్లాడి ఊరుకున్నాడు. శివయ్య, మీనాక్షి కూడా ఆ సంభాషణలో వంతు తీసుకున్నారు. మొదటిసారి వరదరాజు పట్టణానికి వెళ్ళినాడు మీనాక్షి మినపసుని ఉండలు మరిదికి అందించి వచ్చి బొంకిన విధం చెప్పి, ఆడదాని అబద్ధం గోడ కట్టినట్లు ఉంటుంది అంటారు, కానీ మీ వదిన దానికి కూడా పనికిరాదు అంటూ భార్యని వేళాకోళం చేశాడు శివయ్య. చాలండి, ఎవరైనా వింటే నవ్వగలరు అంటూ భర్తను మందలించింది మీనాక్షి. ఆనాటి సంభాషణలతో తిరిగి భార్యాభర్తల ముఖాల్లో జీవం వచ్చినట్లు అనిపించింది రాజుకి. మరునాడు ఉదయం తను వచ్చిన పని గురించి మాట్లాడాడు రాజు. మీ మామగారి సొమ్ముతో నా అప్పులు ఎలా తీర్చుకుంటాను రాజు అన్నాడు శివయ్య. ఇది నేనిస్తున్నాను అన్నయ్య, నా పేరు బ్యాంకులో ఉన్న సొమ్ము అన్నాడు రాజు. ఏ అవసరానికైనా ఉంటుందని అల్లుడే కదా అని ఆయన 1,00,000 రూపాయలు నీ చేతిలో పెడితే అదంతా నీదే అనుకొని అయిన దానికి కాని దానికి ఖర్చు చే మంచి పని కాదు వరదం. మనిషి డబ్బు లేకపోయినా బ్రతకగలడు, కానీ నమ్మకాన్ని చెడగొట్టుకుంటే బ్రతకడం కష్టం అంది మీనాక్షి. వరదరాజు అన్నకి వదినకి ఎంతగా బోధపరిచినా రాఘవయ్య గారి సొమ్ముతో తమ అప్పులు తీర్చుకోకూడదనే ఆ దంపతులు భావించారు. ఆ ఊరిలో పెద్ద మనిషి శివయ్యకి గురుప్రాయుడు అయిన భూషయ్య గారి ద్వారా పని సానుకూల పడవచ్చు అన్న అభిప్రాయంతో అతని సహాయం కోరేందుకు వారింటికి వెళ్ళాడు రాజు. దారిలో తెలిసిన వారంతా ఎప్పుడొచ్చావు వరదరాజు అంటూ పలకరించారు. అది వరలో రాజు గ్రామానికి వచ్చినా ఆ వీధుల వెంట వెళ్ళింది లేదు. అందువలనే ఇళ్లలోని ఆడవాళ్లు రాజును చూసి, ఈడే శివయ్య తమ్ముడు, ఆ గొప్పోళ్ళ పిల్లని మనువాడినాడు అని గుసగుసలు పోయారు. ఓహో రాజుబాబు, ఏంటిలా దయచేసేవు? పుట్టి పెరిగిన ఊరు ఈనాటి గుర్తుకొచ్చిందేమిటి? పలకరించాడొక రైతు బిడ్డ. నువ్వెంత గొప్పోరి అల్లుడివైనా పెంచి పెద్ద చేసిన అన్నని వదిన్ని అర్ధాంతరంగా విడిచిపెట్టిపోవడం ఏం ధర్మమయ్యా? నీకోసం అప్పుల పాలై మెళ్ళో నల్లపూసలతో మీ వదిన ఉంటే నువ్వు ఆ మేడల్లో మిద్దెల్లో ఎలా కులుగుతున్నావయ్యా? కార్ల మీద ఎలా తిరుగుతున్నావయ్యా? నీ చదివిన చదువు ఇట్లా చెయ్యమనే నీకు బోధ చేసిందా? ఏరు దాటగానే తెప్పని తగలబెట్టమనే చెప్పిందా? వయసు మళ్ళిన వీధి బడిపంతులు వరదరాజు చేత అక్షరాలు దిద్దించిన అయ్యవారు కాస్త గట్టిగానే మందలించాడు. మనిషికి నిలువెల్లా విషముంటుందని మన శాస్త్రులు చెప్పలేదట్రా? ఆ రాఘవయ్య మనాడిని మా బాగా కాటేసిండు. ఆ డబ్బు ఇసం ఒళ్ళంతా పట్టిపోనాది. ఇంకా అన్నేంటి వదినేంటి, ఆరెళ్ళపోతే ఈడికేం? ఒరే వరదుడు, తరతరాలుగా అనుభవిస్తున్న పొలాన్ని ఇంటిని నీ అన్న అమ్ముకుపోవడం నీకు మంచి చేయదురా. మహాలక్ష్మి లాంటి ఆవు పడ్డను ఆ సావుకారు తోలుకుపోతుంటే మీ వదిన కళ్ళంట కారినవి నీళ్లు కావురా, రక్తం రక్తం. రాజు ఇంక వారి మాటలు వినలేక చెవులు మూసుకొని చరచర నడిచిపోయాడు. వరదరాజు తన ఇంటికి రావడం చూసి భూషయ్య ఆశ్చర్యపోయాడు. గోడకి చేరబెట్టి ఉన్న మంచం వాల్చి కూర్చోబాబు అన్నాడు. భూషయ్య గారు, మీ నుండి ఒక సహాయం కోరి వచ్చాను. ఈ పని మీ వల్ల తప్ప ఇతరుల వల్ల జరగదు. నా మీద దయతలచి మీరు ఒకసారి నాతో మా ఇంటికి రావాలి అన్నాడు రాజు. అంతటి రాఘవయ్య గారు అల్లుడివి, నీకు నా వల్ల కావలసిన పనేమిటయ్యా అన్నాడు భూషయ్య నవ్వుతూ. రాజు తను వచ్చిన పని, అన్నా వదిన తన మాటని కాదనడం వివరంగా చెప్పాడు. శివయ్య అలా అంటున్నాడంటే అందులో అర్థం లేకపోలేదు వరదరాజు. నిన్ను చిన్నపిల్లవాడిని చేసి కల్లబొల్లి మాటలు చెప్పి బెదిరించో బెల్లించో సొమ్ము కాజేశారని రేపొద్దున మీ మామ కేసు పెడితే మీ అన్న పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకో.
నీకు ఇంత జీతమని మీ మామ నిర్ణయిస్తే దాన్ని నువ్వు అన్నకి ఇచ్చుకున్నా ఏం చేసుకున్నా అడిగే హక్కు మీ మామకుండదు. నా ఉద్దేశంలో మీ మామ కావాలని ఇటువంటి ఏర్పాటు చేశాడు. కనీసం నువ్వు ఈ విధంగా చేస్తున్నట్లు అతనితో చెప్పి అతని అనుమతి తీసుకుని వస్తే బావుండేది అన్నాడు భూషయ్య. ఈ సొమ్ము విషయంలో మా అన్నకి ఎటువంటి అనుమానం కలగకుండా చూసుకునే బాధ్యత నాది. మీరు ఎలాగైనా అన్నయ్యని ఒప్పిస్తే చాలు. నా చదువు కోసం పెళ్లి కోసం చేసిన అప్పులకు పొలం ఇల్లు అమ్ముకొని చెట్టు నీడన పక్షుల్లా వారు అయిపోవడం నేను సహించలేను భూషయ్య గారు. మీరు నా కోసం ఈ శ్రమ తీసుకోక తప్పదు అన్నాడు రాజు అతని చేతులు పట్టుకుంటూ. నా ఉద్దేశం చెప్పాను కానీ ఈ వీధి నుంచి ఆ వీధి రావడం ఓ శ్రమేమిటయ్యా. శివయ్యని చూసి రావాలని అనుకుంటూనే బద్దకిస్తున్నాను. పద వస్తున్నాను అంటూ తలుపు వారి నుంచి చేతికర్ర తీసుకొని కిరుచొప్పులు వేసుకొని బయలుదేరాడు భూషయ్య. భూషయ్య పక్కగా నడుస్తున్న రాజుని ఈసారి ఎవరూ పల్లెత్తు మాట కూడా అనలేదు. మీరు ముందు వెళ్ళండి, నేను 2 నిమిషాలు ఆగి వస్తాను. నేను మిమ్మల్ని తీసుకొచ్చినట్లు చెప్పకండి అన్నాడు రాజు తన వీధి చేరుతుంటే. భూషయ్యని చూస్తూనే శివయ్య ఆదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టి ఏమిటిలా దయచేశారు అన్నాడు. ఊరికే నిన్ను చూసిపోదామనిపించి ఇలా వచ్చాను. మీ తమ్ముడు వచ్చాడని విన్నాను అన్నాడు భూషయ్య అటు ఇటు చూస్తూ. ఇప్పుడే అలా ఊర్లోకి వెళ్ళాడు అన్నాడు శివయ్య. శివయ్య మాట పూర్తి కాకుండానే రాజు లోపలికొచ్చాడు. నీ మాట అనుకుంటున్నాము, 100 ఏళ్ల ఆయుర్దాయం ఉంది నీకు అన్నాడు భూషయ్య. కొంచెం సేపు ఆ మాట ఈ మాట మాట్లాడి భూషయ్య అసలు విషయాన్ని కథలతీశాడు. ఏమిటి వరదరాజు, అంత ఆశగలవారి అల్లుడివై ఇంత పెద్ద ఉద్యోగం చేస్తూ మీ అన్నయ్యని ఊరు వదిలిపోయేలా చేస్తున్నావు? నీ ప్రయోజకత్వం చూసి ఇటు 7 అటు 7 తరాల వారు ముచ్చట పడిపోతారోయ్ అన్నాడు. అప్పుడే ఆ విషయం కదిలినట్లు నేను చేయగల సహాయం చేయకుండా ఎలా ఉంటానండి? దానికోసం ఇప్పుడు పని కట్టుకుని వచ్చాను. మీరు మధ్యవర్తిగా ఉండి అన్నయ్య ఎవరికి ఎంత బాకీ ఉన్నాడో లెక్క కట్టి అన్నీ తీర్మానం చేయించండి. నేను తెచ్చిన సొమ్మంతా మీ దగ్గర వదిలిపోతాను అన్నాడు రాజు. మరేమయ్యా శివయ్య, కుబేరుళ్లాంటి తమ్ముణ్ణి పెట్టుకొని ఇల్లు వాకిలి అమ్ముకుపోతానంటూ బీద అరుపులు అరుస్తావేం? హాయిగా అప్పులు సొప్పులు తీర్చుకొని కాస్త పొలానికి మదుపు మరామత్తు పెట్టేవంటే నీ పంట ఎందరు తినరు అన్నాడు భూషయ్య ఉత్సాహంగా. అదే సక్రమంగా సాగితే పుట్టి పెరిగిన గడ్డ విడిచిపోవాలని ఎందుకు అనుకుంటాను భూషయ్య గారు? ఇందులో చాలా సాధక బాధకాలు ఉన్నాయి. ఆ సొమ్ము మా రాజుదే అయితే ముక్కుపిండి వాడి దగ్గర పుచ్చుకునేవాణ్ణి. నీ చదువు కోసం చేసిన అప్పులు ఎవరికోసం తీరుస్తావు అని నిలబెట్టి అడిగేవాణ్ణి. కాదంటే మీ వంటి పెద్దల చేత నోట్లో గడ్డి పెట్టించేవాణ్ణి. కానీ ఆ సొమ్ము రాజుది కాదు భూషయ్య గారు, రాఘవయ్య గారిది. సొమ్ము ఎవరిదో అందుమీద రాసి ఉందా శివయ్య? నీ తమ్ముడు ఇస్తున్నాడు, నువ్వు పుచ్చుకుంటున్నావు. అంతకు మించి లోతుగా నువ్వెందుకు పోవాలి? పెద్దలు మీరు చెబుతుంటే నేను కాదంటున్నానని అనుకోకండి. ఊరి వాళ్ళ సొమ్ముతో అప్పులు తీర్చుకొని ఇల్లు భూమి నిలుపుకొన్నా ఎవరు తినాలి భూషయ్య గారు? మా ఇద్దరి పొట్టలకి ఆ పాటి అన్నం పుట్టించలేకపోను. దానికోసం కక్కుర్తిపడి పైవాళ్ల సొమ్ముకి ఎందుకు ఆశపడాలి? రాఘవయ్య అంత ఉదారుడై ఉంటే తన అల్లుడి చదువు భారం ఒకరు వహిస్తే ఫలితం తను అనుభవిస్తున్నానన్న గుర్తింపు ఉంటే తన చేతి మీదుగా ఇంత సొమ్ము ఇచ్చి మీ అన్నయ్యకి ఇచ్చిరా, దీనితో వాళ్ళ అప్పులు తీర్చుకోమను అని ఉండును. అప్పుడు తమ్ముడు సొమ్ము అని సమాధానపడి పుచ్చుకొన్నా కొంత అర్థం ఉంది. 10 మందికి పెట్టడమే కానీ ఒకరి ముందు చేయి చాపటం మా ఇంటా వంట లేదు. నన్ను మన్నించండి అన్నాడు శివయ్య. ఇందులో నువ్వు అనుకుంటున్నంత దోషం నాకేం కనిపించడం లేదు శివయ్య. సావధానంగా మరోసారి ఆలోచించి చూడు. మరి నేను వెళ్ళొస్తాను అంటూ లేచాడు భూషయ్య. రాజు భూషయ్యతో కొంత దూరం వెళ్ళి, భూషయ్య గారు, ఆస్తి అమ్మకం కాకుండా కొంతకాలం పాటు చూడండి. నేను ఏదో విధంగా సర్దుబాటు చేస్తాను. అవసరమైతే మామగారి చేతనే అన్నయ్యకు చెప్పిస్తాను అన్నాడు రాజు. నీ సంతకం లేనిదే ఆస్తి అమ్మకం ఎలా జరుగుతుంది రాజు? నీ ప్రయత్నం నువ్వు చేసి అన్నని రుణవిముక్తుణ్ణి చెయ్యి. మీ వదిన నీకు మీ అమ్మకి చేసిన దానికి నీ చర్మం చెప్పులు కుట్టి ఇచ్చినా నీ రుణం తీరదు అన్నాడు భూషయ్య. తెచ్చిన సొమ్మును తిరిగి బ్యాంకులో వేశాడు రాజు. తమ ఊళ్ళో ఏమి జరిగిందో ఇంట్లో వారికి సూచనప్రాయంగానైనా తెలపలేదు. అన్న ఇంటికి వెళ్ళి 2 రోజులుండి వచ్చాను అన్నట్లే ప్రవర్తించాడు. ఆఫీస్లోనూ ఇంటిలోనూ అట్టే మార్పులు లేకుండానే 1 రోజులు గడిచిపోయాయి. జులై నెల ప్రవేశించగానే అనురాధకు సీమంత మహోత్సవం జరిపించింది రాజమ్మ. కష్టంలో ఉన్నారు, పిలిచినా మాత్రం వస్తారా అన్న సాకుతో రాజు అన్నా వదినలకి ఆహ్వానమైన పంపలేదు రాజమ్మ.
ఆ విషయం తెలుసుకున్నాక రాజు ముఖం వెలవెలపోయింది. అనూరాధ తల్లి చర్యను ఖండించింది. రాఘవయ్య గారి సతీమణికి తన పాయాలో ఉన్నవారితో కలిసిమెలిసి తిరగడం ఎంత ముచ్చటో, కాస్త కింది వారిని విదిలించడం అంత అలవాటని ఆ ఊళ్ళో అందరికీ తెలుసు. ఆ కారణంగానే అనూరాధ అత్తింటి వారు రాకపోవడం వింతగా ఎవరూ చెప్పుకోలేదు. గాజుల చేతులతో పువ్వుల జడతో వచ్చి భర్త పాదాలకు నమస్కరించింది అనూరాధ. ప్రేమగా ఆమెను లేవనెత్తి పువ్వు కన్నా సుకుమారంగా ఉన్న రాధ బుగ్గ మీద సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు రాజు. రాధ, రాజు 2 చేతులు పట్టుకొని, మా అమ్మ చేసిన పనికి నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. నాకు ముందుగా ఈ విషయం తెలిసి ఉంటే స్వయంగా పోయి అక్కయ్యని పిలుచుకు వచ్చేదాన్ని. ఇప్పుడైనా మించిపోయింది లేదు. ఇంకా చాలా వెలుగు ఉంది. మీ ఊరు పోయి అక్కయ్య ఆశీస్సులు పొంది వద్దాం రండి అంది. వద్దు రాధా, ఈ సమయంలో నిన్ను ఆ ఏరు దాటించి నాటుదారిని అంత దూరం నడిపించి అక్కడికి తీసుకుపోలేను. వీలైతే ఏదో రోజున పోయి వదిన్నే పిలుచుకొస్తాను అన్నాడు రాజు అనునయంగా. ఆషాఢమాసం వచ్చి 20 రోజులకు పైగా అయింది. ఆకాశం మీద అల్లరి చిల్లరగా తిరుగుతున్న మేఘాలు ఉండి ఉండి కుండలతో నీళ్లు దిమ్మరిస్తున్నాయి. పట్నంలో పల్లపు వీధులన్నీ జలమయమైపోయాయి. ఈ సంవత్సరం వర్షాలు జాస్తిగా పడేలాగున్నాయి. వర్షాకాలం మొదట్లోనే ఇంతగా విజృంభించాయి అనుకుంటున్నారు మనుష్యులు. ఆ రోజు ఆదివారం. బయట వర్షం జోరుగా కురుస్తుంటే రాఘవయ్య, రాజా వెచ్చగా డ్రాయింగ్ రూమ్లో సోఫాలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఎప్పుడు కంపెనీ షేర్లు, పెట్టుబడులు, లాభనష్టాల గురించి మాట్లాడే రాఘవయ్య బయట పడుతున్న వర్షం కారణంగా ఆ రోజు పంటల గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. ఏమోయ్ రైతు బిడ్డ, ఈ వర్షం పంటలకి పనికి వస్తుందంటావా అంటూ అల్లుణ్ణి ప్రశ్నించాడు. పట్నంలో ఉన్న మీకెంత వ్యవసాయం గురించి తెలుసో పల్లెలో పుట్టి పెరిగిన నాకు అంత మాత్రమే తెలుసు. భగవంతుడి దయవల్ల ఈ చదువు అబ్బబట్టి గాని లేకుంటే నేను పైసకి పనికి రాకుండా పోదును అన్నాడు రాజు. వ్యవసాయం గురించి తెలియడానికి ఏముందయ్యా, భూమి దున్ని బాగా ఎరువులు వేసి విత్తనాలు జల్లితే సరి. తెలుసుకోవాల్సిందల్లా పండిన పంట బస్తాలకెత్తి ఎలా ఎప్పుడు అమ్మకం సాగిస్తే లాభం వస్తుందో తెలుసుకోవడమే అన్నాడు రాఘవయ్య. మట్టిలో కలిపిన విత్తు పంట అయి ఇంటికి రావడానికి ఎన్ని ఆటంకాలో, ఎన్ని విధాల కష్టపడితే వస్తుందో రాజుకి అనుభవం వల్ల తెలియకపోయినా వినికిడి వల్ల కొంత తెలుసు. ఆ 4 మాటలు అప్పజెప్పి అదే సమయంలో అన్నయ్య అప్పుల మాట చెప్పాలనుకున్నాడు రాజు. బేరర్ కాఫీ, టిఫిన్లు తెచ్చిపెట్టాడు. ఈ గదిలో వెచ్చగా ఉంది. అంతా కలిసి ఇక్కడే కాఫీలు తీసుకుందాం రారాదా అంటూ కూతుర్ని పిలుస్తూ రాజమ్మ గదిలో ప్రవేశించింది. ఆడవాళ్లు చేరగానే సంభాషణ వేరుదారిలో నడక సాగించింది. గర్భవతి అయిన అనూరాధ ఎదురుగా ఉండటం చేత సహజంగా సంభాషణ పిల్లలు పాపల మీదకి తిరిగింది. ఇంకెంతకాలం లేండి, 2 నెలలు ఓపిక పడితే మీ మనవడు మీ ముక్కు పట్టుకొని 3 చెరువుల నీళ్లు తాగిస్తాడు అంది రాజమ్మ. రాఘవయ్య ఎగతాళిగా అన్న ఏదో మాటకి జవాబుగా. చూడమ్మా రాధా, మనవడే పుడతాడని మీ అమ్మ ఎంత ధాటిగా చెబుతున్నదో అన్నాడు రాఘవయ్య. నేను రాజుకి తన పోలిక ఉన్న కొడుకునే కని ఇస్తానని మాట ఇచ్చాను నాన్నా. అందుచేత మగపిల్లాడే పుట్టాలి మరి అంది రాధ నవ్వుతూ. ఏమో, నాకు మాత్రం నీలాంటి అమ్మాయి కావాలనుంది అన్నాడు రాఘవయ్య. రాధా, నేను ఒక సులువు చెప్పనా, ఒక కొడుకుని ఒక కూతుర్ని కనేయ్, అందరి కోరికలు తీరిపోతాయి అన్నాడు రాజు పరిహాసంగా. ఆ మాటతో అంతా గొల్లుమని నవ్వారు. వారి నవ్వు ఆగకుండానే ఎర్రయ్య వచ్చి రాజు కోసం ఊరు నుంచి ఎవరో వచ్చారని చెప్పాడు. పూర్ణ పోయిన నాటి సంఘటన జ్ఞాపకం వచ్చింది అనూరాధకి. ఆ రోజు కూడా ఇలాగే వర్షం పడుతున్నది. తామిద్దరూ కాఫీలు తాగుతున్నారు. సరిగా ఇదే సమయం. అసలు రాజు ఊరు నుండి మనిషి వచ్చాడంటేనే తనకెందుకో భయంగా ఉంది. మళ్ళా ఏ పాడువారితో తేలేదు కదా. బయటికి వెళ్ళిన రాజు రాక కోసం రాధ ఆత్రంగా ఎదురు చూసింది. వచ్చిన ఆ మనిషితో మాట్లాడి అంపకం పెట్టి 10 నిమిషాలు నిండక పూర్వమే రాజు తిరిగి వచ్చాడు. ఎవరు వచ్చింది, ఏమిటి సంగతి అంటూ ప్రశ్నించింది రాధ. ఏదో పని ఉన్నదిట, ఒకసారి వచ్చి వెళ్ళమని అన్నయ్య కబురు పెట్టాడు. తెరపిగా ఉంటే రేపు వస్తానని చెప్పమన్నాను. ఇంత వర్షంలో మనిషిని పంపించవలసినంత అవసరమైన పనేమిటో అంది రాజమ్మ. అతడు వేరే పని మీద వచ్చాడు. దారే కనుక ఈ మాట కూడా చెప్పి రమ్మన్నాడు అన్నయ్య. ఇంత వర్షంలో తిరిగి వెళ్ళిపోయాడు, కాస్తసేపు ఆగి వెళితే అంది రాధ. గంటకి గడియకి వర్షం తగ్గేలా లేదు రాధా. అయినా వాళ్ళకి వర్షంలో తడుస్తూ పొలాల్లో పనులు చేసుకోవడం అలవాటే అంది రాజమ్మ. అల్లుడు కూతురి మాట మీద వెళ్ళిపోతున్న వ్యక్తిని పిలుస్తాడేమో అన్న అనుమానంతో.
తెల్లవారేసరికి వర్షం కొంత తెరపిచ్చి ఎండ వచ్చింది. వీలైతే ఈ రాత్రికే వచ్చేస్తాను. ఏది ఎలాగున్నా రేపు తప్పక వస్తాను. ఈ వర్షంలో ఇటూ అటూ తిరగకు. నీళ్లు చూస్తుంటే చిన్నపిల్లల కన్నా ముచ్చట నీకు. వెచ్చగా కప్పుకొని ఏదో పుస్తకం పట్టుకొని పడుకో. అదే కాలక్షేపం అవుతుంది అంటూ జాగ్రత్తలు బోధపరిచాడు రాజు. రోజు నా మంచి చెడ్డలన్నీ మీరే చూస్తున్నట్లు మాట్లాడుతున్నారు. ఆ పాటి నాకు తెలియదనే అంది అనురాధ. తెలియదని కాదు, తెలిసి కూడా కొంటి పనులు చేస్తావని అన్నాడు రాజు. మీ అబ్బాయిని మీకు అప్పగించేదాకా అటువంటి కొంటి పనులేం చెయ్యంలేండి. మరేం కంగారు పడకండి అంది రాధ నవ్వుతూ. కారు గేటు దాటాక ఒకసారి ఆపమని వెనక్కి తిరిగి చూశాడు రాజు. మేడ మీద నుంచి అనురాధ ఆప్యాయంగా చెయ్యి ముందుకు చాచి రాజుకి ముద్దందించింది. తన ముద్దును గాల్లోకి విసిరాడు రాజు. ఎర్రయ్య తన పండు మీసాల చాటు నుంచి మెల్లిగా నవ్వుకున్నాడు. డ్రైవరు ఎదురుగా వస్తున్న ఎద్దుల బండి వైపు చూపు తిప్పి వారిని చూడనట్లు నటించాడు. అనురాధ నుంచి వీడుకోలు అందుకున్నాక ఇంక కారు పోని అన్నాడు రాజు. పందిరి పొలానికి ముందుగానే కారు ఆగిపోవలసి వచ్చింది. ఎర్ర కంకర రోడ్డు నిలబెట్టి కురిసిన వర్షానికి నాని బాడిలా తయారైంది. ఇంజను ఎంత రొదపెడుతున్నా కారు కదలనంది. ఇక్కడ ఆపై వెంకటనాయుడు, నేను నడిచిపోతాను అంటూ రాజు కారులోంచి దిగి చిన్న సూట్ కేసు గొడుగు అందుకున్నాడు. పెట్టే నేను పట్టుకుంటాను, ఇటు ఇయ్యండి అన్నాడు వెంకటనాయుడు. నువ్వు నా వెంట రానక్కర్లేదు, కారు తిప్పి తీసుకుపో. రేపు ఉదయం మళ్ళా కారు తీసుకురా. ఈరోజు రాత్రికే తిరిగి వచ్చే అవకాశం ఉంటే నేను కబురు చేస్తాను అన్నాడు రాజు. కారు బురదను చిమ్ముకుంటూ తిరుగు ప్రయాణం మొదలుపెట్టే వరకు అక్కడే నిలబడి తర్వాత గ్రామం దిక్కుగా కదిలాడు రాజు. మళ్ల నిండా నీళ్లు నిలిచి ఉన్నాయి. గట్లన్నీ వానకి తడిసి జారుగా ఉన్నాయి. వాటి మీద నుంచి నడిచిపోవటం మంచిది కాదనుకున్నాడు రాజు. కాస్త కాలు జారినా నానా అవస్థ పడాలి. అయితే కాస్త ఆలస్యం అయిందని బండిదారంట నడక సాగించాడు. 2 ఫర్లాంగులు నడిచేసరికి చిన్న తుంపర మొదలయ్యి మరి కాస్త సేపటిలోనే పెద్ద జల్లుగా మారింది. గాలికి గొడుగు పైపైకి ఎగిరిపోతూ రాజుకి చంద్రమండల దర్శనం చేయిస్తానంటున్నది. నీళ్లకి నానిన జోళ్ళు ఆ నాటుదారిలో కిసకిసమంటూ చప్పుడు చేస్తున్నాయి. ముఖం మీద జల్లు కొడుతుంటే నీటిని చేతితో తీసుకుంటూ దారి చూసుకుంటూ నడుస్తున్నాడు. వరదరాజుతో పందెం వేసినట్లు వర్షం జోరు ఎక్కువైంది. అతడు ఇల్లు చేరుకునేసరికి గాలి వాన బాగా బలం పెంచుకున్నాయి. మోకాళ్ల వరకు పేరిన ఎర్రమట్టి బురదతో నిండిపోయింది. గొడుగు జోళ్ళు వరండాలో వదిలి రాజు లోపలికి వస్తుంటే శివయ్య చూశాడు. ఇంత వర్షంలో వచ్చావేమిటి రాజు అన్నాడు. వర్షంలో నడక మూలంగా రాజు అలసిపోయి ఉన్నాడు. చేతిలోని సూట్ కేసు నీటికి తడిసి దిగలాడుతుంది. ఎందుకో రమ్మని కబురు పెట్టావు కదా అన్నయ్య అన్నాడు రాజు. తమ్ముడి మాటలోని విసుగుదలని శివయ్య గుర్తించకపోలేదు. వెచ్చగా ఇంట్లో కూర్చున్న వాడిని ఇటువంటి వర్షంలో తడిసి రమ్మంటే ఎవరైనా విసుక్కుంటారు అనుకున్నాడు శివయ్య. మీనాక్షి, రాజు వచ్చాడు, కాళ్ళకి నీళ్లు తువ్వాలు పట్టుకురా అంటూ కేక వేశాడు. అయ్యో, బట్టలన్నీ ఎంతగా తడిసిపోయాయి వరదం అంది నీళ్లు తువ్వాలు అందిస్తూ మీనాక్షి. గాలి వల్ల గొడుగున్నా ఆపలేదు. అందున బండిదారిలో పాదాలు మునిగేలా నీళ్లున్నాయి. ఏ ఊరైనా బాగుపడుతుంది గాని మన గ్రామానికి మోక్షం లేదు. పొడుగునా బురద అన్నాడు రాజు విసుక్కుంటూ. నువ్వు పెద్ద ఉద్యోగస్తుడు అయ్యావు కదా, పట్టుపట్టి 10 మందితో చెప్పి తారు రోడ్డు వేయించు. ఎంత కాదనుకున్నా పుట్టి పెరిగిన ఊరు కదా, ఉన్న నలుగురు నీ పేరు చెప్పుకుంటారు అంది మీనాక్షి నవ్వుతూ. కబుర్లు తర్వాత చెప్పుకోవచ్చు కానీ ముందు తాగేందుకు వేడిగా ఏదైనా పట్టుకురా. లే రాజు, లేచి బట్టలు మార్చుకో అన్నాడు శివయ్య. మీనాక్షి లోపలికి వెళ్ళాక రాజుకి తను రమ్మని కబురు పెట్టడానికి కారణం తెలియజేశాడు శివయ్య. రాతకోతలన్నీ అయిపోయాయి, రేపు సంతకాలు కావాలి. నీకు కూడా వాటా ఉంది కదా, నీ సంతకం కూడా కావాలి. నాకు ఇష్టం లేకుండా నువ్వు ఆస్తి అమ్మడానికి పెడుతుంటే నేనెందుకు సంతకం చేయాలన్నయ్యా? ఈ ఊళ్ళో ఉన్న పొలం ఇల్లు అమ్మడం నాకు ఇష్టం లేదు అన్నాడు రాజు. శివయ్య పిడుగుపాటు తిన్నవాళ్ల మంచం మీద కూలబడ్డాడు. రాజుకి ఈ ఆస్తి మీద ఆపేక్ష ఉందని కానీ దీనిని అమ్మేందుకు అడ్డు తగులుతాడని కానీ తెలుసుకోలేని శివయ్య పెద్ద మనుషుల ఎదుట బేరం కుదిర్చి అమ్మకానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు తమ్ముడి మాటతో ముందుగా పుచ్చుకున్న 600 తిరిగి ఇచ్చుకోవడమే కాకుండా గ్రామంలో మిగిలి ఉన్న ఆ పాటి గౌరవం కూడా సన్నగిల్లుతుంది. మంచిగా గ్రామం వదిలిపోవాలనే తన కోరిక ఇంకా తీరే మార్గం లేదనుకున్నాడు శివయ్య. అన్న తన మాటకి జవాబు చెప్పకపోవడం చూసి రాజు తిరిగి తనే మాట అందుకున్నాడు.
ఎంతో కాలంగా మన పేరు మీదుగా ఉన్న ఇల్లు, భూములు అమ్ముకోవాల్సినంత గతి పట్టలేదన్నయ్య. ఆ భూములు ఈనాడు పండినా, ఎండినా ఒకనాడు మనకు అన్నం పెట్టినవన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఈ ఇంటితో ఉన్న అనుబంధం అంత సులువుగా వదులుకోగలిగేది కాదు అన్నాడు రాజు. నీ తండ్రి ఆస్తి పైకి పోకూడదని నీకు పట్టింపుగా ఉంటే నువ్వే డబ్బిచ్చి తీసుకో రాజు. ఇంకా దీన్ని నిలుపుకునే శక్తి, ఆసక్తి నాకు లేదని నిశ్చయించుకున్న మీదటనే నేను ఈ నిర్ణయానికి వచ్చాను. ఇంటితో, భూమితో ఏదో అనుబంధం అంటూ మాట్లాడావు. అటువంటిదేమైనా ఉంటే పేరుకి గ్రామంలో పుట్టి 25 ఏళ్ల బ్రతుకు పట్టణంలో గడిపిన నీకన్నా నాకు అధికంగానే ఉంటుంది. కానీ ఏదీ మన చేతిలో లేదు రాజు. పెనుగాలికి తల వంచి నిలిచిన చెట్టే బ్రతికి బయటపడుతుంది. వంతగించి ఎదురు నిలిస్తే వేళ్లతో పాటు పెళ్లగించి పారేస్తుంది గాలి. నాకు ఎవరూ లేకపోయినా నా నీడలా బ్రతుకుతున్న మీ వదిన ఉంది. ఆమెను పోషిస్తానని, సుఖపెడతానని పెళ్లినాడు చేసిన వాగ్దానం నా బొందులో ప్రాణం ఉన్నంతకాలం నిలుపుకోవాలి. అందుకే ఈ ప్రయత్నం. ఈ రకమైన జీవితంలో ఓడిపోయాను రాజు. అడుగడుగునా దెబ్బలే తిన్నాను. ఈ గడ్డ నుంచి కాలు కదిపి ఇంకో రకమైన బ్రతుకుందేమో చూస్తాను. అది దీనికి భిన్నంగా ఉండి ఆఖరి దశలోనైనా నా మనస్సుకి శాంతిని సంపాదిస్తుందని ఆశ. నాన్న ఆస్తిని నువ్వు నిలుపుకుంటానంటే నాకు అంతకన్నా కోరదగింది ఏముంది రాజు. తన కొడుకుల్లో ఒకడైనా ప్రయోజకుడైనందుకు నాన్న ఆ లోకం నుంచి సంతోషిస్తాడు అన్నాడు శివయ్య శాంతంగా. ఇది ఉద్రేకాలతో, ఉట్టి మాటలతో తేలే పని కాదు వరదం. తెచ్చిన అప్పులు తీర్చక తప్పవు. అవి తీర్చే శక్తి నిర్ధనుడైన మీ అన్నకి లేదు. ధనవంతుల మధ్య మసులుతున్న నీకు కూడా లేదు. అన్నీ అనుకున్నట్లు జరిగిపోతాయన్న నమ్మకంతో ఆ పాటి అప్పు తీర్చుకోలేమా అన్న ధైర్యంతో అందులో కాలు మోపాము. కానీ విధి అన్ని విధాలా ప్రతికూలించింది. ఆ ఆస్తి అమ్ముకొనిదే అప్పులు తీరే మార్గం కనిపించలేదు. నీ వంతు ఆస్తి అమ్మదలుచుకోకపోతే అట్టిపెట్టుకో రాజు. మీ మామగారి లక్షల రాబడికి 100 కూడా కలుపు. మాది అమ్మి తీర్చగలిగినంత అప్పు తీరుస్తాము. మిగిలిపోయిన దానికి మనుషులు మమ్మల్ని తిట్టిపోసినా ఆ భగవంతుడు క్షమిస్తాడు అంది. అప్పుడే పాల గ్లాస్ తీసుకొని వచ్చిన మీనాక్షి. నువ్వు కూడా నన్ను ఇంతగానే అర్థం చేసుకున్నావు వదినా. నేను ఆస్తి చేజిక్కించుకునేందుకు ఈ మాటలు అంటున్నానని భావించావా? ఆస్తిని కైవసం చేసుకుని అన్నని, వదిన్ని నీ చేతుల్లో పెరిగిన వరదుడు ఇంటి నుంచి గెంటగలడనే అనుకున్నావా వదినా? నిజంగా ఏనాటికైనా అలా జరుగుతుందనే నమ్మకంతోనే ఈ మాట అంటున్నావా? నేనెంత దురదృష్టవంతుడిని వదినా. పాలు తాగిన ఇంటినే విషం కుడుస్తున్నాను. 2 చేతులతో ముఖం కప్పుకొని వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ అలాగే ఉండిపోయాడు రాజు. 2 నిమిషాల పాటు మౌనంగా అక్కడే నిలబడి వంటింట్లోకి వెళ్ళిపోయింది మీనాక్షి. వీధిలోంచి ఎవరో తన్ను పిలుస్తుంటే బయటికి వెళ్ళాడు శివయ్య. మధ్యాహ్నం భోజనాలు చేస్తుంటే రాజే తిరిగి అమ్మకాల ప్రసక్తి తెచ్చాడు. అన్నయ్య, నేను వెంటనే వెళ్ళిపోవాలి. ఈరోజు ఆ పని ముగిసిపోయే వీలుందేమో ప్రయత్నించి చూడు అన్నాడు. వంచిన తల పైకెత్తి క్షణకాలం వరదరాజు వైపు పరీక్షగా చూశాడు శివయ్య. ఈరోజు పూర్తయ్యేందుకు అవకాశం లేదు రాజు. వాళ్ళు రేపటికి కానీ రాలేరు అన్నాడు శివయ్య. రాజుకి ఆ ఇంట్లో నిలవబుద్ధి కాలేదు. అన్నతో వదినతో ఏం మాట్లాడాలనిపించలేదు. ముంజూరు నుంచి కారుతున్న వర్షపు నీటిని చూస్తూ అలాగే కూర్చుండిపోయాడు. సాయంకాలానికి వర్షం తెరిపిచ్చింది. ఏటిగట్టు వైపు నడక సాగించాడు. వీధుల్లోనూ ముళ్ళగట్లంట మనుషులు అటు ఇటు తిరుగుతున్నారు. వరదరాజు తల వంచుకొని ఎర్రని బురద నీటిలో ఎత్తి ఎత్తి అడుగులు వేస్తూ ముందుకు పోతున్నాడు. ఏంటి వరదరాజు, అన్న ఆస్తిని దగ్గరుండి అమ్మించడానికి వచ్చావేంటి? నువ్వే తీసుకుంటావేంటి? లాభసాటిగా బేరం కుదిరేలా చూసుకో వెకిలిగా నవ్వుతూ అన్నాడొక పాలికాపు. రాజుకి అంత చల్లో ఒళ్ళు బగబగ మండినట్లయింది. పట్నం వాళ్ళంటే పడి చేస్తారనుకున్నాను. పల్లె ప్రజలు, పట్నం వాసుల పట్ల వీళ్ళకేం గౌరవ మర్యాదలు లేవు. వీరిని వారు ఎంతగా అసహించుకుంటారో వారిని వీరు అంత చులకనగా చూస్తారు. ముడుకుల మీదకి పంచికట్టే పైడయ్య, తెగ తాగి వచ్చి పెళ్ళాన్ని తన్ని పోగుపెట్టే పులిగాడు, ఆలైనా సరిగా దిద్దడం రాని అసిరిగాడు అంతా తనకి నీతులు చెప్పేవారే. అంతా తనని హేళన చేసేవారే. ఇదంతా అన్నయ్య పట్ల వారికి గల అభిమానమా, లేక తన అదృష్టాన్ని చూసి పొందిన అసూయ అనుకున్నాడు రాజు. అవును, నేను తీసుకోవడానికి వచ్చాను అన్నాడు రాజు నిశ్చలంగా. ఆ మాట గాలికన్నా వేగంగా గ్రామంలో పాకిపోయింది. అది వరలో పొలంగట్ల దగ్గర, నీటి పారుదల దగ్గర శివయ్యతో పోట్లాడి బద్దవైరం తెచ్చుకున్న పాపయ్య కూడా తన సానుభూతి శివయ్యకి అన్నట్లు మాట్లాడాడు. చిచ్చి, బంగారం వంటి పంటకి చీడపురుగులో పుట్టాడు.
ఆ ఇంటి పరువు ప్రతిష్టలు వీడి పుట్టుకతోనే మంటగలిశాయి అంటూ నలుగురు కూడిన చోటల్లా కబుర్లు చెప్పుకున్నారు. రాజు ఈ మాటల్ని పట్టించుకునే స్థితి దాటిపోయాడు. తల్లిలా పెంచిన వదినే తన మనసుని గ్రహించలేక అపార్థం చేసుకున్నప్పుడు కాకిమూకలాంటి గ్రామవాసులు తనని చూసి ఓర్వలేక నోరు పారేసుకోవడంలో తప్పేముంది అనుకున్నాడు. వరదరాజు తిరిగి వస్తుంటే నల్లని గున్న ఏనుగుల దుండుల మేఘాలు ఆకాశాన్ని ఆవరించడం మొదలుపెట్టాయి. ఈ రాత్రికి ఇంకో దులుపు దులపందే ఈ వర్షం తగ్గేలా లేదు అనుకున్నాడు వరదరాజు. ఏరు ఎర్రని బురద నీటితో సుడులు తిరుగుతూ పారుతున్నది. గాలి ఏదో ఘోరం జరిగిపోయినట్లు బోరున ఏడుస్తున్నది. ఏటి ఒడ్డున చింత చెట్లు శివమెత్తిన గణాచారి తల విరబోసుకొని ఊగిపోతున్నట్లు కొమ్మలతో రెమ్మలతో గాలికి అటు ఇటు పిచ్చిగా కదులుతున్నాయి. ఆషాఢమాసంలో ఈ వర్షం ఏమిటి? నిరుడు వర్షాలు లేక పంటలు మాడితే ఈ ఏడు నీటికి ఇవకపట్టి పాడేయేలా ఉన్నాయి. రాజు వస్తుంటే ఎవరో ఇద్దరు వ్యవసాయదారులు పొలాలు చూసుకొని అనుకుంటున్నారు. ఉదయం కురిసిన వర్షానికి మళ్లలో గట్లు నిండేలా నీరు నిలిచి ఉంది. పల్లపు పొలాల్లో పైరు సగానికి పైగా నీటిలో మునిగి ఉంది. రాజు ఇల్లు చేరేసరికి కొద్దిగా చీకటి పడింది. మీనాక్షి దీపం వెలిగించి చావిట్లో ఇనుపగజానికి తగిలించింది. అది గాలికి అటు ఇటు ఊగుతూ ఆ కదలికతో పొగజిమ్ముతూ ఉండి ఉండి పెద్దగా మండుతూ ఆ చీకట్లో పెనుగాల్లో చిన్ననాడు తాము చెప్పుకునే పాతాళ బిళం కథలోని బ్రహ్మరాక్షసుని కన్నులా అనిపించింది రాజుకి. ఆ తలుపుతో అతని ఒళ్ళు ఎందుకో జలధరించింది. గుండెల్లోంచి వణుకులాంటిది బయలుదేరింది. ఆ దీపాన్ని అక్కడి నుంచి తొలగిస్తే బాగుండుననిపించింది. కానీ ఏమని చెబుతాడు? ఎలా చెబుతాడు? ఆ దీపం చూస్తే నాకెందుకో భయంగా ఉంది, తీసేయ్ వదినా అంటాడా?